మాజీ శాసనసభ్యుడు నిన్నటి పత్రికా సమావేశంలో ఎస్ఆర్బీసీకి నీటిని విడుదల చేయాలి, అదేవిధంగా పరిశ్రమలకు నీళ్ళు అమ్ముకుంటూ ఉన్నారనేటువంటి కొన్ని అసత్యమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. నేను ప్రజలకు మాజీ శాసనసభ్యుడికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దేశమంతటా కూడా ఈ యొక్క ఎల్నిఓ ప్రభావం ఉంది. దాదాపుగా ఒక 4 నెలల ముందు నుంచి కూడా ఈ ప్రభావం ఉంది. కాబట్టి ఈరోజు సైంటిస్టులు కానీ అందరూ కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి దయచేసి వర్షాలు తక్కువగా పడే ఉంది, ఎవరు కూడా పంటలు వేసుకోకండి, మనకు వర్షాల ప్రభావం ఒకవేళ ఉంటే అప్పుడు చెప్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎక్కడో కర్ణాటకలో కొద్దిగా నీరు అక్కడ వర్షాలు పడడము, వాటి ద్వారా మన శ్రీశైలం జలాశయానికి ఒక 15-20 రోజుల నుంచి కూడా నీరు రావడం, కొద్దిగా నీరు అక్కడ స్టోర్ చేసుకోవడంతో అక్కడ తెలంగాణ వాటా వారికి ఉంది, మన వాటా మనకుంది. ఆ వాటాను కూడా రాజకీయంగా మాట్లాడుతూ మాజీ శాసనసభ్యుడు గురు శిష్యులు ఈ విధంగా చేస్తూ ఉన్నారు. పట్టించుకోవడం లేదు, మంత్రులు శాసనసభ్యులు పట్టించుకోవడం లేదు, ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పక్షాన గత సంవత్సరంలో మే నెల ఆఖరికి కూడా రిజర్వాయర్లో నీళ్లు పెట్టి రైతులు మాకు ఇంకా అవసరము లేదు అని చెప్పిన తర్వాత వరకు కూడా నీళ్ళు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా చూడకుండా రాజకీయ లబ్ధి కోసం కేవలం కొన్ని వర్గాల రైతులను రెచ్చగొట్టడానికి ఈరోజు ఎస్ఆర్బీసీ ద్వారా నీళ్ళు ఇవ్వవచ్చు కదా అవుకు రిజర్వాయర్కు. ఇది ఎస్ఆర్బీసీ ద్వారా అవుకు రిజర్వాయర్కి ఇవ్వాలంటే ఈరోజు అక్కడ నుంచి పోయినప్పుడు రైతులకు అందరికీ కూడా కళ్ళ ముందర ఒక కొద్ది నీరు పోయినా కానీ కూడా ఆ నీరు చూసిన తర్వాత అక్కడ రైతులు పంటలు పండించుకోవాలన్నా ఏదైనా ఉంటుంది కాబట్టి ఇబ్బందిగా ఉంటుంది, అవుకు రిజర్వాయర్కు చేరదు అనేటువంటి ఉద్దేశంతో తాగునీరు ముఖ్యం. మనకు ముందు ఎప్పుడైతే తాగునీరు ముఖ్యమో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు అవుకు రిజర్వాయర్ ఒక టీఎంసీ నీరును పెట్టాలి, తర్వాత మిగతా ప్రాజెక్టులలో కూడా పెట్టాలనేటువంటి ఉద్దేశంతో తాగునీటి కోసం ఈరోజు ఒక టీఎంసీ నీరును తీసుకుపోవాలని చెప్పి మొదలుపెట్టాం. ఎందుకంటే జిఎన్ఎస్ఎస్ ద్వారా అయితే ఎక్కడ కూడా నీరు వృధా కాదు, జిఎన్ఎస్ ద్వారా డైరెక్ట్గా అక్కడికి వెళ్తుంది. అంతే తప్ప ఏ పరిశ్రమకు ఇవ్వాలనేటువంటి ఉద్దేశం కాదు. పరిశ్రమలకు ఇస్తున్నది కూడా చాలా చిన్న క్వాంటిటీ. అది పరిశ్రమలకు ఇచ్చినంత మాత్రాన ఆ చిన్న క్వాంటిటీ వలన కూడా దాని మీద పరిశ్రమల మీద ఆధారపడేటువంటి వేల మంది ఉద్యోగులు ఉన్నారు. అది గుర్తుపెట్టుకోవాలి శాసనసభ్యుడు మాజీ. అది వాళ్ళ వ్యాపారం కోసం కాదు అది. ఆ యొక్క వేల మంది, ఏ సిమెంట్ ఫ్యాక్టరీ అయినా కానీ కూడా వేల మంది దాని కింద కూడా పేదవాళ్ళే బతికేది. అక్కడ కూడా పేదవాళ్ళు బతుకుతారు. రైతులకు అన్యాయం చేయమని మేము అడుగుతాం లేదు, రైతులకు చేస్తామని కూడా కాదు. అక్కడ ఉండేటువంటి చిన్న క్వాంటిటీ వాడుకుంటా ఉంటే దాన్ని అమ్ముకుంటున్నారు. మరి గతంలో కూడా మీరు ఎన్నోసార్లు చేశారు, అమ్ముకునేట్టేనా? ఏదేమైనా ఇప్పుడు అవుకు రిజర్వాయర్లో ఒక టీఎంసీ నీళ్లు పెడితే దాదాపుగా 4 మండలాలకు ఉపయోగం. దానివల్ల అవుకు మండలము, సంజామల మండలానికి అక్కడి నుంచే పోతున్నాయి, కొలిమూళ్ళ మండలానికి పోతున్నాయి, కోయిలకుంట్ల మండలానికి 4 మండలాల ప్రయోజనంకో ఈరోజు అక్కడ ఒక టీఎంసీ నీరును పెట్టి రేపు ఇంకా వర్షాలు పోకపోతే వచ్చే ఎండాకాలంలో కూడా ఇబ్బంది రాకూడదు, ఆ ఎండాకాలానికి కూడా సరిపోయే విధంగా మేము రిజర్వ్ చేసి పెడతా ఉన్నాం. అక్కడ ఏ రోజైనా కానీ రైతుల కోసం చేయాల్సినటువంటి బాధ్యత మాకుంది. అందుకే చెప్పాము గతంలో కూడా ఏం చేశాము ఏంటి అని.